హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంగమన్ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. ఇంత ఎనర్జెటిక్గా వ్లాగ్ చేసి ఇట్స్ బీన్ సో లాంగ్. నిజంగానే నాకైతే ఒక 3-4 months అయిపోయిన ఫీలింగ్ వచ్చిందనమాట. సో ఫైనల్లీ ఇలాంటి ఒక వీడియో మన ఛానల్లో నాకు తెలిసి నేను వెరీ బిగినింగ్లో అంటే నా కిడ్స్ పుట్టక ముందు ఎప్పుడో చేసి ఉంటాను. సో మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. సో అదే నా కొత్త ఇంట్లో నా వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఎప్పుడు సర్దేసి ఉందని చూపిస్తాను, బట్ ఈసారి నాతో పాటు మీరు కూడా ఆర్గనైజ్ చేయండి. నా కొత్త వార్డ్రోబ్ని నిన్న వ్లాగ్లో మీరు చూసుంటారు. నిన్న అంతా ఫిట్ చేసేటప్పటికి చాలా అవర్స్ పట్టింది, బట్ డీటెయిల్గా ఏం షూట్ చేయలేదండి. కింద పూజ చేస్తున్నారు, సో అటు ఇటు తిరుగుతూ మా హస్బెండ్ చేస్తూ ఉన్నారనమాట. నైట్ 11-11:30 వరకు కూడా ఈ డోర్స్ అన్ని ఫిక్స్ చేస్తూ స్లోగా అవే పనులు చేసుకుంటూ ఉన్నాం. అండ్ ఈ హౌస్కి వార్డ్రోబ్ చాలా పెద్దగా ఉండాలని పాత హౌస్లో వార్డ్రోబ్ అన్నీ సేల్ చేశానని చెప్పాను కదా, ఉన్న 2. సో ఇక్కడ ఏంటంటే మీరు చూసి ఈ వాల్కి లోపల డెప్త్ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు కూడా నియర్లీ 4 meters ఉందన్నమాట. అండ్ ఈ బెడ్రూమ్ చాలా పెద్దది మాది, అందుకని మేము కొంచెం పెద్దగా ఉండాలి వార్డ్రోబ్. అండ్ ఈ స్పేస్ కూడా హాఫ్ ఫిల్ అయ్యి హాఫ్ ఖాళీగా ఉండి నాకు అసలు ఇష్టం లేదు. సో ఇల్లు తీసుకున్నప్పుడు అనుకున్నా వార్డ్రోబ్ చాలా పెద్దగా ఉండాలి అని. అండ్ నా థింగ్స్ కూడా ఎక్కువే ఉంటాయి. సో ఇందులోనే మా ముగ్గురివి ఫిట్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను, మా 4 పిల్లల్ని మావి కూడా. బట్ చూద్దాం ఎంతవరకు సెట్ అవుతుందో. ఇవి కస్టమైజేషన్స్ ఇలాంటివన్నీ ఐకియాలో బాగా పాసిబుల్ అవుతాయండి. కొంతమంది వేరే ప్లేసెస్లో కూడా తీసుకుంటారు, బట్ మాకేంటంటే మనకు కావాల్సిన లెంత్కి కరెక్ట్గా కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వార్డ్రోబ్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు ఇది 3.5 meters అనమాట. అండ్ ఇక్కడ మేము ఎందుకు తీసుకోలేదు అంటే వార్డ్రోబ్ వేసాక ఎంత గ్యాప్ ఉందో చూసుకొని దాన్ని బట్టి ఇంకొకటి యాడ్ చేయాలని అనుకున్నాం. సో నిన్న వేసాక ఇక్కడ మెజర్ చేసాం అనమాట. సో ఇక్కడ మెజర్ చేసిన దానికి ఎగ్జాక్ట్గా మాకు ఒక ఐకియాలో దొరికింది. దాన్ని హ్యాండ్ బ్యాగ్స్కి ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంటుంది కదా, సో అలా వేసి కొంచెం డిజైనర్గా పెడదాం అన్నట్టు ప్లాన్. సో యాజ్ ఆఫ్ నో అందులో బట్టలు ఏం పెట్టాను కాబట్టి దీన్నే మొత్తం ఆర్గనైజ్ చేద్దామని అనుకుంటున్నాం. సో మీకు చూపిస్తాను. ఇదంతా ఎంటీగా నిన్న చిన్న బిట్సే షూట్ చేసా. సో ఇలా మొత్తం ఎంటీ ఉంది. అండ్ ఇవేంటంటే 1 meter అండి ఒక్కొక్కటి. సో 2 doors ఉన్నాయి కదా, ఇది 1 meter, ఇది 1 meter, ఇది 1 meter, ఆ చివరిది 1/2 meter అనమాట. సో ఇది ఒక్కటి మా హస్బెండ్కి, సో అవి 2 నాకు, అండ్ ఇది మా పిల్లలకి పెడదామని అనుకుంటున్నాను. సో ఎక్కువే వచ్చాయి, చూడాలి ఎంతవరకు పడతాయి. యాజ్ ఆఫ్ నౌ కిడ్స్ బెడ్రూమ్లో వార్డ్రోబ్ ఏం ప్లాన్ చేయలేదు, వేరే రూమ్లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. బట్ ఇందులో ఆర్గనైజ్ చేసి చూడాలి. అండ్ మా బెడ్రూమ్ అంతా మేము వైట్ అండ్ గ్రే షేడ్స్లో వెళ్తున్నాం అనమాట. మా బెడ్ బట్టి మొత్తం రూమ్ అంతా డిజైన్ చేసాం, అదంతా మీకు తర్వాత షేర్ చేస్తా. యాజ్ ఆఫ్ నో వార్డ్రోబ్ అయితే ఆర్గనైజ్ చేద్దాం. ఇంటికి వచ్చి 1.5 month పైన అయింది, ఇప్పుడు వరకు బట్టలు సర్దుకోవాలి, అన్ని కవర్లతో ఉన్నాయి. సో నాతో పాటు మీరు కూడా ఆర్గనైజ్ చేద్దాం రండి. ఇవి కొన్ని అనమాట. మొత్తం నేను చెప్పాను కదండి, కొంచెం కాస్ట్లీ బట్టలు అన్నీ నేను ఇలా ట్రాలీలోనే సర్దుకొని తెచ్చుకున్నాను. అసలు ఇన్ని డేస్ గ్యారేజ్లో పెట్టి కొన్ని ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి మొత్తానికి వీటిలోనే ఉన్నాయన్నమాట. ఏం కావాలని తీసుకునే వాళ్ళం. ఫైనల్లీ ఇప్పటికీ వార్డ్రోబ్లోకి వెళ్తున్నాయి. సో ట్రాలీలో ఉన్నవన్నీ ముందు సర్దేద్దాం అనుకున్నాను. ఇలా అన్నీ పెట్టుకుంటే ఏంటంటే డోర్స్ అన్నీ ఓపెన్ చేసుకొని ఏవి ఎక్కడ పెట్టాలన్నట్టు ఉంటుంది. ఒక్కొక్కటి తెచ్చుకొని సర్దుకోవాలంటే కష్టం. సో ఇంతవరకు మ్యాక్సిమం ఇవన్నీ నావే, ఇంకా ఉండొచ్చు డైలీ వేర్వి తెలీదు. సో ఇవన్నీ అయితే ముందు సర్దుతూ ఉంటా. డీటెయిల్గా వీడియో చేస్తే 2 hours పైన పడుతుంది వార్డ్రోబ్ సర్దాలంటే. చిన్న క్లిప్పింగ్స్ అండ్ ఫైనల్గా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను కూడా చూపిస్తాను. సో నాకేంటంటే చుడిదార్స్, లాంగ్ ఫ్రాక్స్, శారీస్, వెస్ట్రన్ వేర్ ఇలా అన్నీ మిక్స్ ఉంటాయి కాబట్టి ఏవెక్కడ పెట్టుకోవాలి నేను ఆలోచించుకొని మీతో కూడా షేర్ చేస్తాను. ఎలా సర్దుకుంటే నీట్గా ఉంటాయి. అదో నేను ఎలాంటి ఆర్గనైజర్స్ యూజ్ చేయనండి. మీరు ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయితే 4 years నుంచి మీకు తెలుస్తుంది. నేను ఏమంటారు బాక్సెస్ ఇలాంటివి డిఫరెంట్ ఆర్గనైజర్స్ ఏమి యూజ్ చేయను. వార్డ్రోబ్లోనే డైరెక్ట్గా నీట్గా ఫోల్డ్ చేసుకొని సర్దుకుంటాను అనమాట. సో ఎస్, సో మీరు ఇందులో చూస్తే కొన్ని స్ట్రాండ్స్ ఎక్కువ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే చుడిదార్స్కి వాటికి బాగుంటుంది. అండ్ చిన్నవన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని. ఈ గ్యాప్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే
ఫుల్గా ఉండి పడిపోతాయి అనమాట. కొంచెం దగ్గరగా ఉండేలాగా ప్లాన్ చేసి తీసుకున్నా. అండ్ ఫస్ట్లీ అయితే శారీస్ ఆర్గనైజ్ చేస్తున్నాను. ఇది సెకండ్ ర్యాంక్లో శారీస్ ఉన్నదానికి జస్ట్ 2 రాడ్స్ ఉండేలాగా తీసుకున్నాను అనమాట. సో దట్ హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటాయని. శారీస్ ఎప్పుడు హ్యాంగ్ చేసుకుంటేనే బాగుంటాయండి. మనం ఫోల్డ్స్ పెట్టుకొని ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటే శారీస్ మనం తీయడానికి చాలా కష్టం. అండ్ తీసిన ప్రతిసారి మడతలు పోతాయి. అండ్ ఇంకొకటి పడిపోవడం, కిందది పడిపోవడం, అలా ఏదో ఒకటి పుష్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఐరన్ కూడా పాడైపోతుంది. సో బెటర్ ఎప్పుడైనా సరే హ్యాంగ్ చేసుకోండి. అండ్ నేను మడత కొంచెం ఏమంటారు పెద్దగా చేసుకున్నాను అనమాట. సో వీలుని బట్టి నాకు చాలా ఎక్కువ శారీస్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫోల్డింగ్ అనేది తీసుకున్నాను. అండ్ ఎవ్రీ శారీ హ్యాస్ ఎ స్టోరీ అండి. నా ఒక్కొక్క శారీకి నాకు ఒక్కొక్క మెమరీ ఉంటుందన్నమాట. అందుకే నాకు నా శారీస్ అంటే చాలా ఇష్టము. అన్నీ చాలా ఇష్టంగా ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్కటి తీసుకున్నా. ఈ డౌన్ ద లేన్ 10 ఇయర్స్లో, నా మ్యారేజ్ అయ్యాక 10 ఇయర్స్లో ఇన్ని శారీస్ కలెక్ట్ చేసుకున్నా. అండ్ ఒక్కొక్క దానికి చాలా ఆలోచించి సెలెక్ట్ చేసి తీసుకున్నాను. అందుకే ఎన్ని ఇయర్స్ అయినా చాలా బాగుంటాయి. అట్ ది సేమ్ టైం నేను కొంచెం కాస్ట్ పెట్టి తీసుకుంటా అండి. నేను తక్కువకి ఎక్కువ చీరలు కొనుక్కుందాం అన్నట్టు ఆలోచించను. నాకు మెయిన్ క్వాలిటీ, కంఫర్ట్ రెండూ ఉండాలి. నాకు 10 ఇయర్స్ అయిన శారీస్ అంత బాగున్నాయంటే నేను అలా మెయింటైన్ చేసుకుంటాను. అండ్ నా ఎవ్రీ శారీ డ్రై క్లీనింగ్ శారీయే, ఏది నార్మల్ షాంపూ వాష్కి కాదు. ఎందుకంటే ప్యూర్ షిఫాన్, జార్జెట్, ప్యూర్స్లోనే తీసుకుంటా అనమాట. అందుకే శారీ చాలా ప్లెయిన్ సింపుల్గా ఉంటుంది కానీ థౌజండ్స్లో ఉంటుంది. సో నాకైతే నా శారీ కలెక్షన్ చాలా ఇష్టము. చాలామంది రీసేల్ చేయొచ్చు కదా అని చాలా శారీస్ అడుగుతూ ఉంటారు ఫొటోస్ పంపించి. నేను అన్నీ ఒక్కసారి ఒక 2-3 అవర్సో లేకపోతే మ్యాక్సిమం 1 డేనో కట్టుకున్న శారీసే ఉంటాయండి. నేను ఏవి ఎక్కువ రిపీటెడ్గా కట్టుకోను. ఎందుకంటే పెళ్ళైనప్పటి నుంచి చీరలు కట్టుకునేది చాలా తక్కువ. బట్ నాకు చీరలు అంటే చాలా ఇష్టము. అలానే రిపీటెడ్గా ఏ అకేషన్కి వేసుకున్నది ఉండదు. సో నాకు ఇష్టమైనవి కొన్నిటిలో బట్టలు కూడా ఒకటి. కొంచెం మంచిగా ప్రెజెంటబుల్గా ఉండాలి అని అనుకుంటాను. అండ్ డౌన్ ద లైన్ 10 ఇయర్స్లో చాలా అకేషన్స్కి చాలా శారీసే నేను గ్యాదర్ చేసుకున్నాను అనమాట. సో మంచిగా చూసుకుంటాను చీరలను అయితే. ఇండియాలో పట్టు చీరలన్నీ ఇండియాలోనే ఉన్నాయి, కాస్ట్లీ చీరలన్నీ. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అకేషన్స్కి తగ్గట్టు సింపుల్ శారీస్ అండ్ జార్జెట్స్ నేను ఈజీగా క్యారీ చేసేవి మాత్రం ఇక్కడ పెట్టుకున్నాను అనమాట, 1-2 అకేషన్స్కి అన్నట్టు. బట్ శారీస్ అన్నీ సర్దుకుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది బాగున్నాయి నా కలెక్షన్, ఈ చీర ఇప్పుడుది సర్దే ప్రతిసారి నేను మా హస్బెండ్కి చెప్తూ ఉంటాను అనమాట, ఈ చీర గుర్తుందా అప్పుడు కొనుక్కున్నా ఇప్పుడు కొనుక్కున్నాం అని. అండ్ చాలామంది ఈ వార్డ్రోబ్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారండి. ఇది నేను ఆల్మోస్ట్ 2 to 3 months బ్యాక్ షూట్ చేశాను. ఇంట్లోకి వచ్చాక ఒక 1.5 monthకి అన్నట్టు. నాకు కొన్ని బిట్స్ అండ్ పీసెస్ మిస్ అయిపోయాయి అనమాట ఫైనల్ వీడియోకి. దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది. అండ్ ఫైనల్‌గా ఎలా ఆర్గనైజ్ చేశానో రీసెంట్‌గా షూట్ చేశాను. సో అది కూడా మీతో షేర్ చేస్తా. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇంకా శారీస్ అన్నీ పైన అలా హ్యాంగ్ చేశాను అనమాట. కింద రాడ్కి ఏంటంటే జస్ట్ నా వెస్ట్రన్ వేర్ అలాంటివన్నీ హ్యాంగ్ చేస్తున్నాం. అండ్ నాకు ఇక్కడ పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు. సో మేము ఏం చేసినా మా పక్కనే ఉండడం వాళ్ళకి అలవాటు. అలాగైనా సంహౌ ఎంగేజ్ అవుతారు. అండ్ ఇంట్లో మేము చేసుకున్న పనులకి ఇంకా మాతోనే ఉంటున్నారనమాట. ఇంకా మిగిలిన ప్లేస్ అంతా డర్టీగానే ఉంది అప్పటికి. సో ఇక్కడ నా వెస్ట్రన్ వేర్ అన్నీ కూడా సర్దుకుంటున్నా. చాలామంది అడిగారు, నాకు ఇప్పటికీ మెసేజెస్ వస్తున్నాయి, ఎప్పుడు చేస్తారండి, చాలా వెయిట్ చేస్తున్నాము. ఎస్పెషల్లీ మన ఇండియన్స్కి ఇండియన్ వేర్లో చాలా ఉంటాయి కదా, కుర్తీస్ అని, ఫ్రాక్స్ అని, ఇలా శారీస్ అని, లెహెంగాస్ అని. సో వాటిని ఇక్కడ వార్డ్రోబ్స్ అన్నీ అంత పర్ఫెక్ట్గా ఇండియాలో మనకు ఉన్నట్టు ఉండవు కదా. సో ఇక్కడ వాటిల్లో ఎలా సర్దుకుంటున్నారు చూపించండి, మాకు కూడా ఒక ఐడియా వస్తుంది అన్నట్టు అడుగుతున్నారు. అందుకనే నేను ఈ వీడియో డీటెయిల్గా సర్దుతూ మీకు కూడా షేర్ చేయాలని అనుకున్నాను. అండ్ ఫైనల్గా ఎలా సర్దానో కూడా మీకు షేర్ చేస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది కదా. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తానండి, మనం ఎన్ని ఆర్గనైజర్స్ యూజ్ చేసామో అన్నది కాదు, మనకి నిజంగా నీట్గా పెట్టుకోవాలి అన్న థాట్ ప్రాసెస్ ఉంటే ఆర్గనైజర్స్ కూడా అక్కర్లేదు. చాలామంది అక్కడే బద్దకిస్తారు. ఆర్గనైజర్స్ అయినా సరే స్టిల్ అందులో మీరు జస్ట్ డంప్ చేసేయడం కాదు, ఏదో పైకి బాగా కనిపిస్తుంది కదా అని కొంచెం టైం తీసుకోండి. ఎందుకంటే బట్టలు ఎక్కువ మడతలు పడిపోతాయి. అండ్ మనకి ఏమున్నాయి ఏం లేవు అన్నవి ఆర్గనైజర్స్లో తెలియవని నా ఫీలింగ్. వాడేవాళ్ళు వాడతారు, నేను కాదన్ను.
బట్ అలా పెట్టుకోవడం వల్ల ఈజీగా స్టాక్‌లో బావుంటాయి గానీ, కింద ఏముండిపోయినాయి, లోపల ఏమున్నాయి, ఎలా ఉంటున్నాయి, ఏంటి అనేవి మనకి తెలీదు. సో, నాకేంటంటే అవన్నీ యూజ్ చేయకపోవడం వల్ల అన్నీ కనిపిస్తాయి క్లియర్‌గా. ఏది వేసుకోవాలి, ఏమున్నాయి, ఏం లేవు, ఏం కలర్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలుస్తాయి అనిపిస్తది. అందుకే నేను ఇప్పటి వరకు ఎప్పుడూ యూజ్ చేయలేదు. ఈవెన్ నా చెన్నై హోమ్‌లో కూడా నేను అక్కడ నీట్‌గా పెట్టుకునేదాన్ని. ఇక్కడేంటంటే ఐరన్ మేము చేసుకుంటాం కాబట్టి అంత ఫ్లాట్‌గా బట్టలు రావు. బట్ స్టిల్ ఐ ట్రై టు మెయింటైన్. వార్డ్‌రోబ్ ఎప్పుడూ నాకు నీట్‌గా ఉండడం ఇష్టం. అలానే పెట్టుకుంటా. ఓపిక లేకపోయినా బట్టలు బయట కొన్ని రోజులు పెడతాను గానీ, పిచ్చి పిచ్చిగా మాత్రం తోసి సర్దుకోను. ఈవెన్ మా హస్బెండ్ కూడా నీట్‌గానే తీసుకుంటారు బట్టలు. సో, అలా కొంచెం నీట్‌గా ఆర్గనైజ్డ్‌గా ఉంచుకోవడం నాకిష్టం అనమాట. వార్డ్రోబ్ డీటెయిల్స్‌కొచ్చేస్తే ఐకియాలో నాకు తెలిసినంత వరకు మాకిక్కడ జర్మనీలో వేరే వేరే స్టోర్స్‌లో అయితే కస్టమైజేషన్ మ్యాక్సిమం ఉండదు. అంటే ఎక్కువ లెంత్ కావాల్సినప్పుడు ఐకియాలోనే అంటే కొంచెం మంచి ప్రైజెస్‌కి పాసిబుల్ అనిపిస్తది. లైక్ మన వెబ్‌సైట్‌లోకెళ్ళి అక్కడ ప్లాన్ చేసుకోవచ్చనమాట. మేము ఇంటికి వార్డ్రోబ్ తీసుకోవాలి అన్నప్పుడు వన్ ఆఫ్ ది వ్లాగ్‌లో కూడా షేర్ చేశాను మీకు. ఐకియా వెబ్‌సైట్‌కెళ్ళి మేము ప్లాన్ చేసుకున్నామనమాట. లైక్ మీరు ఎంత లెంత్ కావాలన్నా ప్లాన్ చేసుకోవచ్చు. సో, మీకెంత స్పేస్ ఉందన్నది ఇస్తే దానికి తగ్గట్టు మనం అంతే యాడ్ చేసుకొని ఏం కావాలి, లోపల ర్యాక్స్ ఏం కావాలి అంతా యాడ్ చేసుకుంటూ అసలు ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంత ప్రైస్‌లో చేసుకోవచ్చు అన్నది కూడా చూసుకోవచ్చు అనమాట. మీకు ఈ కైండ్ ఆఫ్ మేము చూపించిన కైండ్ ఆఫ్ లెంత్‌లో 4 మీటర్స్‌లో ఇప్పుడు మాలాగా కావాలి అనుకుంటే మీకు అరౌండ్ €1400 అలా ఆ రేంజ్‌లో అయితే వచ్చేస్తది ఈజీగా. 1400-1500 యూరోస్‌లో మీకు ఇంత లెంతీ వార్డ్రోబ్ అయితే వస్తది. అండ్ లోపల మీరు ఎలాంటి యాక్సెసరీస్ యాడ్ చేసుకున్నారు, ఎన్ని యాడ్ చేసుకున్నారు అన్న దాన్ని బట్టి ప్రైస్ ఉంటది. ఇండియాలో నాకు తెలీదండి. ఇండియా, ఐకియా ప్రైసెస్ డిఫరెంట్ ఉంటాయి కదా! బట్ అక్కడ కూడా కస్టమైజేషన్ పాసిబులే. మీకు ఎన్ని ర్యాక్స్ కావాలి, ఎలాంటివి కావాలి అన్నది ప్రైస్ అనమాట. సో, వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు చక్కగా అన్నీ యాడ్ చేసుకొని, ఇది పెట్టుకొని చూసుకోండి. ఇది ఎంత ప్రైస్ ఉంది, డోర్స్ ఎంత ప్రైస్ ఉన్నాయి. సో, ఇదైతే హై గ్లాసీ ఫినిష్ డోర్స్ అనమాట. మ్యాట్‌లో కూడా ఉంటాయి. సో, అన్నీ చూసుకొని మీ ప్రైస్ బట్టి పెట్టి తీసుకొని మీరు ఫైనల్‌గా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఇలా మీతో మాట్లాడుతూ నేను చిన్న చిన్నగా బట్టలైతే అన్నీ అరేంజ్ చేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మేము కిడ్స్‌కి ఇంకొక వార్డ్రోబ్ తీసుకున్నాం వేరే రూమ్‌లోకి. సో, దీన్ని బట్టి ఇంకా కిడ్స్ బట్టలన్నీ ఇక్కడి నుంచి తీసేసామనమాట. సో, ఈ కంప్లీట్ వార్డ్రోబ్‌లో నావి, మా హస్బెండ్‌వి మాత్రమే బట్టలు పెట్టుకున్నాను. అండ్ బ్లౌజెస్ వచ్చేసి నేను విడిగా పెట్టుకుంటా ఎప్పుడు. అండ్ వీటిని కవర్స్‌లో, జిప్ లాక్స్‌లో అలా ఎప్పుడు పెట్టలేదండి. నీట్‌గా ఇలా లోపల పెట్టేసుకొని ఇంకా పెట్టుకుంటున్నా. మగ్గం బ్లౌజెస్ అన్నీ ఒక దాంట్లో, నార్మల్ బ్లౌజెస్ అన్నీ ఒక దాంట్లో. అండ్ బట్టలు స్మెల్ రాకుండా అయితే నేను అంటే వేరేలా కాదు, స్మెల్ రాకుండా నేను ఓన్లీ నాఫ్థలిన్ బాల్సే వాడతానండి. వేరేవి ఎక్కువ కాలం వస్తున్నట్టు, మంచి స్మెల్ వస్తున్నట్టు నాకు అనిపించవు. ఐకియాలో ఒకటి ట్రై చేశాను కానీ అవి ఏం పెద్ద సెట్ అవ్వలేదన్నమాట. సో, ఇండియా నుంచి వచ్చేటప్పుడు నాఫ్థలిన్ బాల్సే తెచ్చుకొని అవే బట్టల్లో వేసుకొని వాడతాను. నాకు ఎందుకో అవే ఫస్ట్ నుంచి అలవాటు. అదే కొంచెం స్మెల్ బావుంటదేమో అనిపిస్తది. సో, ఇక్కడైతే వీడియోలో నేను పిల్లల బట్టలు కూడా అన్నీ చిన్న చిన్నగా ఫోల్డ్ చేసి అన్నీ సర్దాను గానీ, తర్వాత ఇవన్నీ షిఫ్ట్ చేసేసా. అండ్ ఫైనల్‌గా ఎలా ఆర్గనైజ్ చేశాను, ఏంటి అన్నది డీటెయిల్‌గా మీతో షేర్ చేస్తాను. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. మీరు షర్ట్స్ అవి ఫోల్డ్ చేసినప్పుడు ఇలా చిన్న ఫోల్డింగ్స్ వేసుకోండి. మీకు ప్లేస్ చాలా తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే షర్ట్స్ అవి ఇలానే ఫోల్డ్ చేస్తాను. ఏమంటారు, హ్యాంగర్స్కి అయితే వేయను. హ్యాంగర్స్కి ఓన్లీ హుడీస్ ఇవి మాత్రమే వేస్తానమాట. షర్ట్స్ అయితే ఐరన్ చేసినప్పుడు చిన్న ఫోల్డ్ పెట్టేసుకొని వన్ ఆఫ్టర్ వన్ పైన స్టాక్ చేసేసుకుంటాను. సో దట్ ఈజీగా మెయింటైన్ అవుతాయని చెప్పేసి. అండ్ ఇక్కడ షర్ట్స్ వెనకాల సమ్మర్ టీ షర్ట్స్ అన్నీ పెడుతున్నాను అనమాట. ఇప్పుడు వింటర్ కాబట్టి వింటర్ ఒకటి పైన హ్యాంగ్ చేస్తున్నాను. మిగిలిన సమ్మర్ రిలేటెడ్ అన్నీ ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఫైనల్లీ నా వార్డ్రోబ్ మొత్తం సదరడం అయింది. అండ్ లాస్ట్లో ఆ కబోర్డ్ కూడా ఒకటి యాడ్ చేసాము. సో, లాస్ట్ టైం షూట్ చేసినప్పుడు అది లేదనమాట, అది కూడా యాడ్ చేసా. సో, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒక 4 మీటర్స్ లెంత్ ఉంటుంది. అండ్ ఐకియా వార్డ్రోబ్స్ ఏంటంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చండి మనకి లెంత్కి తగ్గట్టు. మేము అలా చూస్ చేసుకొని అన్నీ వేసుకొని లాస్ట్లో ఎంత స్పేస్ మిగిలిందో దాన్ని బట్టి ఆ చిన్న షెల్ఫ్ అనేది యాడ్ చేసుకున్నాను. అది యాక్చువల్గా వార్డ్రోబ్ కాదు, అది బుక్ షెల్ఫ్ అనమాట. దాన్ని నేను అలాగా కన్వర్ట్ చేసుకున్నాను అనమాట. సో, ఫస్ట్ అయితే డీటెయిల్గా ఎలా ఉంది వార్డ్రోబ్ అనేది చూపిస్తాను.
అండ్ నేను లాస్ట్ టైం చెప్పినట్టు ఇవన్నీ పార్టీషన్స్ అండి. ఇది 1 మీటర్ 1 మీటర్ 1 మీటర్ అలా పార్టీషన్స్ అనమాట. సో దీంట్లో నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ వచ్చి నేను యూటిలైజ్ చేసుకోవాలని అనుకున్నాను. సో ఇవి కంప్లీట్గా చాలామంది అడిగారు ఇండియన్ వేర్ ఎలా సర్దుకుంటున్నారు అని చెప్పి. మోస్ట్లీ నాకున్నవన్నీ ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటున్నాను. నా వార్డ్రోబ్ మీరు ఎప్పుడు చూసినా మోస్ట్లీ ఇంతే ఉంటుంది. అండ్ అవన్నీ ఫ్రాక్స్ అనమాట, జార్జెట్ ఫ్రాక్స్ టైపు. అండ్ చుడిదార్స్ అన్నీ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. అండ్ టాప్స్ అన్నీ ఆ చివరి పెట్టుకున్నా. అండ్ ఇవన్నీ ఫ్రాక్స్, అవి లెగ్గిన్స్ అలాగా. అండ్ ఇవి కూడా ఫ్రాక్స్, ఇవి కాటన్ ఫ్రాక్స్. సో మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. చిన్న ఫ్రాక్స్, కొంచెం లెందీవి అన్నీ కలిపి ఇలా షెల్ఫ్స్లో నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. నేనైతే ఇంకా ఆర్గనైజర్స్ ఏమీ యూజ్ చేయనండి. నాకు బేసిక్గానే ఇలాగా ఏమంటారు ఫోల్డ్స్ చేసి పెట్టుకోవడం ఇష్టము. నీట్గా ఉన్నాయి, అన్నీ కనిపిస్తే అనిపిస్తుంది. ఆర్గనైజర్లో అన్నీ కనిపించవు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అందుకే ఈ 4 షెల్ఫ్స్లో నాకున్న ఫ్రాక్స్ కానీ చుడిదార్స్ కానీ అన్నీ ఫోల్డ్ చేసి పెట్టుకున్నా. సో ఈ ఐరన్ అనేవి కొన్ని మనమే చేసుకుంటాం కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం అటు ఇటుగా ఉంటే ఇండియాలో చెప్పిస్తే ఇంకా నీట్గా ఉంటుంది వార్డ్రోబ్ అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా గ్లాస్ పార్టీషన్ వచ్చింది కదా, దానిపైన నా గోల్డ్ జ్యువెలరీ పెట్టుకున్నాను, ఇంకా అంతే. అండ్ ఈ పార్టీషన్లో వచ్చేసరికి ఇలా మొత్తం ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ నా సిల్వర్లో ఉండే వాచెస్, అండ్ ఇవి గోల్డ్ అలా, అండ్ ఇవి స్ట్రాప్స్, ఇవి నా బ్రేస్లెట్స్, అండ్ ఇవన్నీ మా హస్బెండ్ వాచెస్ అనమాట. అవి స్ట్రాప్స్, ఇవి నా చిన్న బెల్ట్స్ ఫ్రాక్స్ మీదకి. అండ్ ఇది ఒకటి లాంగ్ది. అండ్ గాగుల్స్ అన్ని కార్లో ఉంటాయి, ఇవి పిల్లలు వాచెస్. అండ్ ఇవి జ్యువెలరీ అనమాట, కొంచెం పెద్ద సైజ్వి ఇందులో పెట్టేసుకున్నాను ఎక్కడ పట్టట్లే అని. ఇంకా అలా వీటినైతే ఇలా మల్టిపుల్ వేస్లో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఇది నీట్గా లోపలికి పుష్ చేస్తే వెళ్ళిపోతుంది. అండ్ ఈ గ్లాస్ పైన ఇంకేం పెట్టలేదు, జస్ట్ వాచెస్ బాక్స్, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి వాచెస్ అండ్ జ్యువెలరీ బాక్స్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా తీసుకోవచ్చు అనమాట ఈ షెల్ఫ్. దీంట్లో నా ట్రాక్ ప్యాంట్స్ ఉంటాయి, స్కర్ట్స్, టీషర్ట్స్, క్రాప్డ్ టాప్స్ అనమాట. ఇవన్నీ బాక్సెస్, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఫ్రంట్కి వస్తాయి. ఆ 3 బాక్సర్సే. ఇవి వెనక్కి వెళ్ళి అవి ఫ్రంట్కి వస్తాయి అనమాట. సో దీన్ని కూడా కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది, అందుకని 2 లైన్స్లో అడ్జస్ట్ చేసి సర్దుకున్నాను, సమ్మర్ వింటర్ యూసేజ్ లాగా. అండ్ ఈ కింద వచ్చేసి ఇది కూడా అంతే, పుష్ చేసుకుంటే బయటకు వస్తుంది. ఇందులో నా లాంగ్ ఫ్రాక్స్, ఇవి లంగావోని అనమాట. సో ఈ కింద కూడా అంతే, నా లాంగ్ ఫ్రాక్స్ అన్నీ ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను నీట్గా. సో ఓవరాల్గా ఇదైతే ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఫస్ట్ షెల్ఫ్ వచ్చేసి ఇది. అండ్ నెక్స్ట్ షెల్ఫ్ కూడా అంతే. అండ్ ఇవి హై గ్లాసీ ఫినిష్ డోర్స్ అండి. అండ్ ఇందులో మ్యాట్ ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. సో ఈ సెకండ్ దాంట్లో వచ్చేసి కంప్లీట్గా నా శారీస్. సో ఇంకా కొన్ని ఉన్నాయి, బట్ పట్టినంత వరకు పెట్టుకున్నాను అనమాట. నాకు మోస్ట్లీ మీరు చూస్తే చాలా లైట్ వెయిట్ శారీసే ఉంటాయి, జార్జెట్. ఇవి కొంచెం పట్టు అన్నీ ఒక సైడ్ పెట్టుకున్నా, మంగళగిరి పట్టు. అండ్ ఇవన్నీ కొంచెం షిఫాన్ జార్జెట్స్ అనమాట. సో అన్నీ ఇలా హ్యాంగ్ చేసుకున్నా, బ్లౌజెస్తో పెట్టాను, జస్ట్ శారీస్ ఒక్కటి ఇలా హ్యాంగ్ చేసుకున్నాను. ఈ కంప్లీట్ దాంట్లో అదొక రాడ్ అండ్ కింద ఒక రాడ్ మాత్రం పెట్టుకున్నాం, ఎందుకంటే శారీస్ కొంచెం ఎక్కువ లెంత్ ఆక్యుపై చేస్తాయి కాబట్టి ఇలా అనమాట. అండ్ కింద వచ్చేసి నా వింటర్ వేర్ అండ్ వెస్ట్రన్ టాప్స్, ఇవన్నీ వింటర్ వేర్ టాప్స్, ఇవి కొంచెం వెస్ట్రన్ వేర్ టాప్స్ అనమాట. వాటికి ఫోల్డ్ చేస్తే ఎక్కువ స్పేస్ పట్టేస్తుందని ఇంక ఇలా హ్యాంగ్ చేసేసుకుంటాను. అండ్ కిందన వచ్చేసి జీన్స్ అనమాట, జీన్స్ అవి కొంచెం కింద పెట్టేసుకున్నాను. సో ఎక్కువ ఏమి ఉండవు, సో ఉన్నంత వరకు ఇలా. సో ఈ కంప్లీట్ షెల్ఫ్ని అయితే 2 పార్టీషన్స్ కింద చేసుకొని పైన శారీస్, కింద వెస్ట్రన్ వేర్. సో ఇలా ప్లాన్ చేసుకున్నాను సింపుల్గా. అండ్ నెక్స్ట్ వన్, సో ఇది మా హస్బెండ్ది కంప్లీట్గా. సో ఇక్కడ ఏంటంటే మొత్తం వింటర్ వేర్ అన్నీ హ్యాంగ్ చేశాను. అండ్ దాని కింద వచ్చేసి ఇలా తన షర్ట్స్ అన్నీ ఇక్కడ పెడతాను. ఇవన్నీ సమ్మర్లో వేసుకునేవి అనమాట. ఇప్పుడు ఇవన్నీ హ్యాంగర్కి వెళ్ళి వింటర్ వేర్ అన్నీ కిందకు వస్తాయి. సో ఇక్కడైతే షర్ట్స్, టీషర్ట్స్, పైన హుడీస్ అనమాట వింటర్లో వేసుకునేవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ర్యాక్. సో ఇందులో ఏంటంటే తన ఇంట్లో వేసుకొని టీషర్ట్స్ అండ్ ఈ విన్నర్స్. బ్యాక్ సైడ్ వచ్చేసి తన బాక్సెస్, టీషర్ట్స్ అవి ఉంటాయి. సో అంతే, ఈ ఆర్గనైజర్ ఒకటి వీటికి మ్యాండేటరీ కాబట్టి దానికి తీసుకున్నాను. అండ్ కింద వచ్చేసి జీన్స్, షార్ట్స్, నైట్ ప్యాంట్స్ అనమాట. అలా బ్యాక్
ఇంకేం పెట్టలేదు. అండ్ బాగా కింద వచ్చేసి ట్రెడిషనల్ తనకు ఉండేవి సింపుల్గా. సో తనకి మొత్తం ఇలా ఒక్క షెల్ఫ్లోనే కంప్లీట్గా ఆర్గనైజ్ చేసాము. సో ఇది తన ర్యాక్ అనమాట. సో ఇక్కడికి 3 meters లెంత్ అయితే అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి సింగిల్ డోర్ స్మాల్ వన్ అనమాట. సో ఇది ఇలా చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. టాప్లో వచ్చేసి మా గురుప్రవేశ ఈవెంట్ ఇంకా అవ్వలేదు కదా, సో మా హౌస్ ఫంక్షన్ రిలేటెడ్ కొత్త బట్టలు అక్కడ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కొత్తగా వచ్చిన శారీస్ అనమాట ఇండియా నుంచి. సో వాటికి ప్లేస్ లేక ఇక్కడ పెట్టాను ఫోల్డ్ చేసి. అండ్ ఇవన్నీ నా నైట్ వేర్, అంటే నైట్ వేసుకునేవి అనమాట, నైట్ సూట్స్ లాంటివి. అండ్ ఈ షెల్ఫ్లో వచ్చేసి నా బ్యాగ్ ఒకటి ఇది ఎక్స్ట్రా ఉంది, అందుకే పెట్టా. ఇవన్నీ ఏంటంటే ట్రావెల్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి మనం పెట్టుకుంటాం కదా ఐటమ్స్, అవన్నీ బాక్స్ అనమాట. అండ్ ఈ ప్లేస్లో ఏంటంటే కంప్లీట్గా ఇలా బాక్సెస్ పెట్టాను. సో ఇవన్నీ నా బ్యాంగిల్స్, మోస్ట్లీ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న ఇయర్ రింగ్స్ లాంటివి అనమాట ఇక్కడ పెట్టుకున్నా. అండ్ ఇది మొత్తం వచ్చేసి నా ఇన్నర్స్ అనమాట. ఇన్నర్స్ అన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా జ్యువెలరీ. నా దగ్గర ఉన్నవన్నీ మీకు తెలుసు కదా, ఇలా ప్యాకెట్స్లో వేసుకుంటాను నేను, ఆన్లైన్లో తీసుకున్న ఈ ప్యాకెట్స్. సో ఇందులోనే స్టోర్ చేసుకుంటానండి. చాలామంది అడిగారు ఎలా స్టోర్ చేసుకుంటారు మీరు అని. సో జస్ట్ ఇలా కవర్స్లో పెట్టుకొని కొన్ని ఆ బాక్సెస్లో అనమాట. కింద ఉన్నవి వడ్డానం అవన్నీ. సో ఇవన్నీ బ్లాక్ బీడ్స్ టైప్వి. సో గోల్డ్ తప్ప సిల్వర్ నార్మల్ 1 gram అంతా ఈ ర్యాక్లో. నేను మరీ ఎక్కువ స్పేషియస్ గేమ్స్ అద్దుకోను, అవన్నీ కొంచెం దగ్గరికి పెట్టా. ఆ కింద 2 mesh బాస్కెట్స్ వచ్చేసి బ్లౌజెస్ అనమాట. సో ఇలా అన్నీ ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను విడిగా. మోస్ట్లీ పైన అంతా మగ్గం వర్క్ ఉంటాయి, కిందంతా నార్మల్ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి వాటికన్నా ఇవి బెటర్ అని నేను ఇవి చూస్ చేసుకున్నాను. సో ఓవరాల్గా దీన్ని అయితే ఇలా సర్దుకున్నా. అండ్ ఈ వార్డ్రోబ్ ఒక్కటి తీసుకున్నాక ప్లేస్ ఎంత వస్తే దాన్ని బట్టి ఇది ప్లాన్ చేసుకుందామని కొంచెం లేట్గా ప్లాన్ చేసుకున్నాము. సో అక్కడి వరకు అదంతా చూసారు కదా. సో ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో మాకు పట్టేది ఈ చిన్నదనమాట. సో ఇది బుక్ షెల్ఫ్, ఐకే బుక్ షెల్ఫ్. దీన్ని ఇలాగా బ్యాగ్స్ కింద కన్వర్ట్ చేసుకున్నాను, బ్యాగ్స్ పెట్టుకోవడానికి అన్నట్టు. అండ్ ఇలా పైన క్లచెస్ అండ్ ఇలాంటివి కరెక్ట్గా ఇంకా ఎక్కువే ఉంటాయి. ఇంకో 2-3 మేము రిమూవ్ చేసామన్నమాట, ఎందుకంటే నా బ్యాగ్స్ లెంత్కి సరిపోయేలాగా. పైన నాకున్న 2 క్లచెస్ అండ్ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ 1 by 1 అలా పెట్టుకున్నాను. సో సీకేవి ఇక్కడ, సో చిన్న చిన్న బ్యాగ్స్ అక్కడ. సో అలా మొత్తం నాకున్న బ్యాగ్స్ అన్నీ కొంచెంగా పెట్టుకున్నాను అనమాట. ఇందులో పెట్టుకున్న పెద్ద బ్యాగ్ ఇందులో పట్టట్లేదు, అందుకే ఇందులో పెట్టుకున్నాను. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది నా కంప్లీట్ బ్యాగ్స్ ర్యాక్. సో ఇదండి కంప్లీట్గా నా వార్డ్రోబ్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.